మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదైంది. నిన్నటి రోజు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహించాలని కార్యకర్తలకి శ్రేణులకి పిలిపించిన నేపథ్యంలో గుంటూరులో కలెక్టరేట్ వద్ద ఈయన యొక్క అనుచరులతో ఏ విధంగా పోలీసులతో వాగ్వాదం చేశాడో ఆ వీడియో కూడా పూర్తిగా వైరల్ మారింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే వెంకట్. అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ తరఫున ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున కొద్ది గొప్ప మాట్లాడాలంటే ఉన్నటువంటి వ్యక్తిగా అంబటి రాంబాబు గారిని మనం చెప్పుకోవచ్చు. అటువంటిది నిన్నటి రోజున ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి వీడియో పూర్తిగా వైరల్గా మారింది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీని యొక్క పూర్తి సంఘటన గురించి మీ అభిప్రాయం ఉంటారు? అంటే యథా రాజ తథా ప్రజ విన్నావా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కొన్ని డైలాగులు, పోలీసులు బట్టి ఒడిస్తా, సప్త సముద్రాలు దాటొచ్చేనని ఎంతు చూస్తా, ఇలాంటి డైలాగులు కొడుతున్నారు. సో నాయకుడు అలా కొడుతున్నారు కాబట్టి డైలాగులు, దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులు బట్టి ఇప్పాల్సిన బాధ్యత ఎవరిది? అంబటి రాంబాబు లాంటి వాళ్ళదే కదా. ఇప్పుడు ఆ పనుల్లో పోలీసుల మీద తగుబట్టు ఇలా చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ అంబటి రాంబాబు, ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు అందరి వ్యవహార శైలి ఒక్కొక్కటిగా చూడు. విడదల రజని ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది. పోలీసులు ఒక నిందితుడు కొని ఎదుగుతున్నారు. ఆ నిందితుడు ఎక్కడున్నాడు అంటే విడదల రజని గారి కారులో ఉన్నాడని వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. విడదల రజని గారి కారులో పోతా ఉంటే ఆపారు. మేడం, మీ కారులో మాకు కావాల్సిన నిందితుడు ఉన్నాడు, అరెస్ట్ చేసుకోవాలి, అతను అరువుగా పనిచేస్తుంటే ఉండొచ్చు కాక, కానీ మాకు మాత్రం నిందితుడు, మా కేసు పెట్టబడింది, అరెస్ట్ చేయాలి, మాకు అప్పచెప్పండి, అప్పచెప్పను అన్నారు. సరే మేమే అరెస్ట్ చేసుకుంటాం, మేము అదుపులో తీసుకుంటామంటే నా కారు మీద చేయేస్తారా అది ఇదని చెప్పేసి వాళ్ళ మీద పెద్ద ఎత్తున గొడవకు దిగారు. ఒక సీఎం మీద. ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, కొన్ని కంపెనీలను మెయింటైన్ చేస్తున్న వ్యక్తి అలా బిహేవ్ చేయొచ్చా అన్నది బేసిక్ క్వశ్చన్. ఈ నిన్న అంబటి రాంబాబు గారు, ఆయన 2 times ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, సీనియర్ రాజకీయ నాయకుడు. అలాంటి వ్యక్తి పోలీసుల మీద ఎందుకు ఆ రకంగా ఒక సీఏ అధికారి మీద రుబర్స్ పడేటువంటి అవకాశం? పళ్ళు కొరుకుతున్నాడు. పళ్ళు కొరుకుతుంటే ఆ సీఏ అన్నాడు, పళ్ళు కొరుకుతున్నారేంటి, ఇదేమన్నా మీ రౌడీ రాజ్యం అనుకున్నారని ఆ సీఏ అంతే రియాక్ట్ అయ్యాడు. కాబట్టి నాయకుడు వార్నింగ్లు ఇస్తున్నాడు, లీడర్సు దాన్ని ఫాలో అయ్యి పోలీసుల మీద గొడవలు పడుతున్నారు. ఇది వీరిద్దరు మాత్రమేనంటే గోరంట్ల మాధవ్ కూడా చూసావు కదా, కిరణ్ అరెస్ట్ అప్పుడు ఎంత రబస్ చేసే ప్రయత్నం చేశాడు, పోలీసు వ్యాన్ మీద దూసుకుపోయాడు, పోలీసులు నెట్ వేసే ప్రయత్నం చేశాడు, పోలీసులకు వార్నింగ్లు ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మళ్ళా మంత్రి పదవి రావాలి అంటే ఇలా చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు పడతాయి అనే ఒక కారణం చేత చేస్తున్న పనులు ఇవన్నీ. ఇంకొక మాట కూడా చెప్పాలంటే మొన్న తెనాలి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వచ్చారు? రౌడీ షీటర్లను పరామర్శించడానికి వచ్చారు, గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వచ్చారు. ఎవరి మీదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా, మళ్ళీ కూటమి గవర్నమెంట్ అధికారంలో వచ్చాక కాదు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2021, 22, 23 ఇలా ఇన్ని సంవత్సరాల్లో 10 కేసులు నమోదైనటువంటి నవీన్ అరియాస్ కిల్లర్, జాన్ విట్టర్, తర్వాత రాకేష్, ఈ కుటుంబాలని మళ్ళీ ఆ వ్యక్తులను కాదు, ఎవరైతే దాడికి గురికయ్యారో వాళ్ళ వ్యక్తులను కాదు, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఎందుకంటే వ్యక్తుని పరామర్శిస్తే లేనిపోయిన అపవాదులు వస్తాయేమో అనుకున్నారో ఏమో, ఆ వ్యక్తులను కాకుండా కుటుంబాలని పరామర్శించారు. కాబట్టి వైసీపీ క్లారిటీ వచ్చింది, ఓహో మన రౌడీలాగా ఉండాలి, రౌడీలకు సపోర్ట్గా ఉండాలి, సైకోల్లాగా ఉండాలి, సైకోలకు సపోర్ట్గా ఉండాలి, ఆ ఎర్రి అధికారం కోసం పోరాటం చేసే వాళ్ళలాగా ఉండాలి, వైసీపీలో ఉండాలంటే ఎర్రి, సైకో, రౌడీ అండ్ కరప్షన్ పార్టీ అదే ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగానే ఉండాలి అని ఒక క్లారిటీకి వాళ్ళు వచ్చారు. ఆ క్లారిటీకి వచ్చి ఆ క్లారిటీకి తగ్గట్టు వాళ్ళ బిహేవియర్ని మార్చుకుంటా ఉన్నారు. నిజానికి వాళ్ళకి తెలుసు ఇలా చేయకూడదు, ఇలా చేయడం తప్పు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ పార్టీలో క్వాలిఫికేషన్స్ అయ్యి ఇప్పుడు బూతులు తిట్టడం తప్పు అని చెప్పి కొడనానికి తెలియదా? కానీ ఆ పార్టీలో మంత్రి పదవి రావాలంటే అదే మరి చెప్పదు. ఎందుకంటే కొడనాని ఈఆర్ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. 2004 ఎమ్మెల్యే, 2009 ఎమ్మెల్యే, 2014 ఎమ్మెల్యే, 2019 ఎమ్మెల్యే. ఎందుకు బూతులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిట్టాడు? అలా తిరితేనే ఆ పార్టీలో పదవులు. జోగి రమేష్కి తెలియదా చంద్రబాబు నాయుడు ఇంటి మీద పోవడం తప్పన్న విషయం? కానీ అది పోతేనే మంత్రి పదవి వస్తుంది అన్నారు. మొన్న ఎవరు చెప్తున్నాడు కదా, నేను చంద్రబాబు నాయుడిని కొట్టమన్నారండి, కొడితే మంత్రి పదవి ఇస్తామన్నారండి, కానీ నేను కొట్టలేకపోయాను, అలా చేయడం రాజకీయాల సంస్కారం కాదు కాబట్టి మంత్రి పదవి ఇవ్వకపోయారు, కానీ అలా చేయలేనని చెప్పేసి అన్నాను అని ఒక నాయకుడు చెప్పాడు కదా వైసీపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చాక. రవిచంద్రారెడ్డి చెప్తున్నాడు కదా, వైసీపీలో స్క్రిప్ట్ ఇస్తారండి, బూతులు తిడతారు, బూతులు తిడితేనే వాళ్ళకి ప్రమోషన్ ఉంటుందని చెప్పేసి. పోసానికి ఇస్తే మళ్ళీ చెప్పాడు కదా, అరెస్ట్ అయినప్పుడు సజ్జ రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇస్తారండి,
అంటే చాలామంది అడిగారు, నువ్వు సినిమా వాడివి, స్క్రిప్ట్ రైటర్వి, డైరెక్టర్వి, యాక్టర్వి, ఎందుకయ్యా నీకు ఇచ్చిన ఈ గోల ఎందుకు ఇట్లా బూతులు తిట్టావంటే, నాకేం తెలుసు అండి, పార్టీలో నీకు పదవి కావాలంటే స్క్రిప్ట్ ఇచ్చి బూతులు తిట్టమని చెప్పారు, నాకు డబ్బులు కావాలి కాబట్టి నేను పదవులు కావాలి, డబ్బులు కావాలి కాబట్టి నేను అలా చేశానండి అని చెప్పి. అంటే వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి నీకేమర్థం అవుతుంది, వీళ్ళు ఇంతే ఉంటారు, ఇలా ఉంటేనే ఆ పార్టీలో ఉంటారు. ఆ పార్టీయే దానికోసం పెట్టబడింది. రౌడిజం చేయాలి, గూండాయుధం చేయాలి, కరప్షన్ చేయాలి, బెదిరించాలి. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించదలుచుకుంటే చాలామంది వెయిటింగ్ పరామర్శ కోసం. ఎవరు వెయిటింగు? ఇప్పుడు తెనాలి వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఏది గంజాయి బ్యాచ్ కోసం వెళ్ళారు కదా, ఆ బ్యాచ్ చేత దాడి చేయించుకోబడ్డ కానిస్టేబుల్ భార్య, చిరంజీవుల భార్య, దళితురాలు. ఆ అమ్మాయి అడుగుతుంది, నిజానికి నా భర్త పారిపోయాడు కాబట్టి, తప్పించుకున్నాడు కాబట్టి బతికాడు కదండి, వాళ్ళకి దొరుకుంటే చనిపోయి ఉండేవాడు, ఒంటరి మహిళ అయ్యేదాన్ని, నేను బాధితురాను కదా, నన్ను వచ్చి పరామర్శించండి, నేను తెనాల్లోనే ఉంటాను, నేను బాధితురాని, నన్ను వచ్చి పరామర్శించండి జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతుంది. తెనాలికి దగ్గరే విజయవాడ. సత్యవర్ధన్ అని చెప్పేసి ఒక దళిత యువకుడు, ఆ యువకుడిని వంశీ అనేటువంటి ఒక వైసీపీ నాయకుడు కిడ్నాప్ చేసి బెదిరించాడు. సత్యవర్ధన్ తల్లి అడుగుతుంది, నేను నా కొడుకుని కిడ్నాప్ చేసి బెదిరించారండి, చంపాలని చూశారండి, నా కొడుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టారు, కొట్టారండి, నేను బాధితురాని కదా, నన్ను వచ్చి పరామర్శించండి జగన్మోహన్ రెడ్డి గారు నా తల్లి అడుగుతుంది. తర్వాత అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ, ఆయన దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేయబడ్డాడు. ఇవాళ సుబ్రహ్మణ్యం భార్య అడుగుతుంది, నేను మీ పరిపాలనలో బాధితురానండి, నా భర్త దళితుడు, నేను దళితురాలని, నా భర్త చంపబడ్డాడు కాబట్టి నేను బాధితురాలని, నన్ను వచ్చి పరామర్శించండి అని అడుగుతా ఉంది. వీళ్ళంతా బాధితులు, నిందితులు కాదు. డాక్టర్ సుధాకర్ కుటుంబం అడుగుతుంది, అజయ్ కలాం కుటుంబం అడుగుతుంది. వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. నిజంగా పరామర్శ యాత్ర అంటూ స్టార్ట్ చేస్తే, ఓదార్పు 2.0 స్టార్ట్ చేసి వీళ్ళందరినీ ఓదార్చాలి. ఇవాళ అంటే వైసీపీ అంటే బాధితుల తరపు ఉండదు, నిందితుల వైపు ఉంటుంది, రౌడీల వైపు ఉంటుంది, సమాజం వైపు ఉండదు అని ఒక అంచనాకు వచ్చిన తర్వాత అంబటి రాంబాబు అలా చేయటంలో ఆశ్చర్యం ఏముంది? అంబటి రాంబాబు ఇంకా రాబోయే కాలం ఇంకా చేస్తాడు. నాట్ ఓన్లీ అంబటి రాంబాబు, వైసీపీ నాయకులు అంతా ఇలానే చేస్తారు. దానికి మీరంతా సిద్ధపడి ఉండాలి. వాళ్ళు కేసులకు భయపడరు, దేనికి భయపడరు, వాళ్ళు ఇంతే చేస్తారు, ఇంకా పెంచుతారు. ఇంకా 1 ఇయరేగా, ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ముందుంది. చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, సినిమా ముందుందని, సినిమా చూపిస్తారు, ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం మీరు చూడలేదా? విజయవాడ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేశారు, అమరావతి పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేశారు, గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు, పట్టాభింటి మీద దాడి చేశారు. ఇప్పుడు కూడా అంతే చేస్తారు. కాకపోతే కూటమి గవర్నమెంట్ వాళ్ళని ఏ రకంగా అదుపు చేస్తుంది అన్నది ఇంపార్టెంట్ పాయింట్ అంతే. అయితే ఇప్పుడు చూసుకుంటే నిన్నటి రోజున రాంబాబు గారు మొత్తంగా చూసుకుంటే, రాంబాబు గారితో పాటు ఒక పక్క రోజా గారు, వీళ్ళందరూ కూడా వెన్నుపోటు దినం అని చెప్పేసి ఆ విధంగా రోడ్ల మీదకి వచ్చి రావడం జరిగింది. రోజా గారు చూసుకుంటేనేమో చెవుల్లో పసుపు రంగు పూలు పెట్టుకుని ఆ విధంగా కార్యక్రమం చేశారు. ఆవిడ గురించి ఏమంటారు? అంటే వెన్నుపోటు దినం ఎప్పుడు చేయాలి? జూన్ 12వ తారీఖు చేస్తే ఒక అందం చందం. ఏదో కూటమి గవర్నమెంట్ పరిపాలన చేపట్టింది, అనేక హామీలు ఇచ్చి అధికారాన్ని చేపట్టింది, కానీ హామీలు అమలు చేయడంలో ఫెయిల్ అయిందని జూన్ 4th చేశారు. ఆ జూన్ 4th 2024 రిజల్ట్ వచ్చిన రోజు, అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పదలుచుకున్నారు. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, ఏది జూన్ 4th 2024 రోజు ప్రెస్ మీట్ పెట్టి, ప్రజలకు నేను అంతా చేశాను, 99% హామీలు అమలు చేశాను, కానీ ప్రజలు ఎందుకో నాకు ఓటేలేదని. అంటే ఆయన తప్పును ఒప్పుకోవట్లే, ప్రజలు తప్పు చేశారంటున్నాడు. ఇప్పటికీ ప్రజల తీర్పుని తప్పు పడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇది తప్పు కదా. ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు ఎన్నుకున్నటువంటి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఎలా తప్పు పడతారు? ఇది బేసిక్గా రాజకీయాలు తెలిసిన ఏ డెమోక్రటిక్ వాదికి కూడా నచ్చని, మింగుడు పడని అంశం. ఇంకొక మాట కూడా నేను చెప్తా. సరే, వెన్నుపోటు దినం వైసీపీ చేయదలుచుకుంది, పిలుపునిచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారుగా. వేర్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడని ఒక సమాచారం. మొన్ననే కదా తెనాలి వచ్చింది, తెనాలి హెలికాప్టర్ దిగి మళ్ళీ వెన్న హెలికాప్టర్కి బెంగళూరు పోవాల్సిన అవసరం ఏంది? ఒక్కరోజు అయితే నీ ప్రోగ్రాం చేసుకొని పోవచ్చు కదా. ఆరోగ్యం బాగాలేని బొత్స సత్యనారాయణను పాల్గొవాల్సిందని ప్రెజర్ పెడతావు, పిలుపునిచ్చి నువ్వేం ఉండకుండా పోతావు. ఇవాళ వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారా? ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారా? ఒక లాజిక్, కామన్ సెన్స్ ఉన్నోళ్ళు ఎవరైనా, జూన్ 5th ఆపద్ధర్మ సీఎం ఎవరు? జూన్ 4th ఆపద్ధర్మ సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. జూన్ 11 వరకు, జూన్ 12 వరకు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకునేంత వరకు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా ఆపద్ధర్మ సీఎంగా ఉన్నది ఎవరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నటువంటి రోజుని
వెన్నుపోటు దినంగా ప్రకటించడం ఏంటి అసలు ఆశ్చర్యం కాకపోతే? అని ఎవరు ఈ రాజుకి మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి గారే ఆపద్ధర్మ సీఎం. అసలు ఆయన ఆపద్ధర్మ సీఎంగా ఉన్నటువంటి రోజుని వెన్నుపోటు దినంగా భావిస్తారంటే, నేను ప్రజలకు వెన్నుపోటు పొడిచాను, ప్రజలు మంచి తీర్పిచ్చుకున్నారు అని ఆయన చెప్పుకుంటున్నాడు. మీకు అర్థం కావట్లే అంత తేడా. ఓకే, అలా అంటారా? నేను ప్రజలకు వెన్నుపోటు పొడిచాను, అనేక హామీలు ఇచ్చాను, నాన్నగారి పేరు చెప్పాను, రావాల్సిన సెంటిమెంట్ని అంతా కూడగట్టుకున్నాను, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ నెట్టాను, చెల్లి నెట్టాను, తర్వాత బాబాయ్ కూతురు నెట్టేశాను, బాబాయ్ని అయితే లేపేశాను అని ఏమైనా చెప్పదలుచుకున్నాడా అంటే ఒక ఆలోచన, ఒక పాయింట్ థింక్ చేయి. ఎందుకంటే ఎవరు జూన్ 4 ప్రకటించారు కదా, మరి అలా ఏమైనా ఉందా చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.